హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రశాంతి వ్లాగ్స్. కమ్మనైన పుల్లటి ములక్కాడ పులుసు. ఇది ఒక్క కూర ఉంటే చాలండి, అన్నం మొత్తం ఈ ఒక్క కర్రీతో తినేయొచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. దీనికోసం ముందుగా నేను 2 ములక్కాడలు తీసుకున్నాను. ముందుగా వాష్ చేసుకొని 1 ఇంచ్ వరకు కట్ చేసి నీట్గా తొక్కు తీసి పెట్టుకున్నాను. సో తొక్కు తీయడం వల్ల ఒగురు అనేది ఉండదు. దీనికోసం నేను 1.5 ఆనియన్ తీసుకున్నాను, చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. టమాటా 1 తీసుకున్నాను. మనకి పులుసు చిక్కగా ఉండాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. లేదు కొంతమంది పల్చగా ఉన్న ఇష్టపడతారు, వాళ్ళకైతే 1 ఉల్లిపాయ అయితే సరిపోతుంది. తర్వాత బాండిల్లో ఒక ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆవాలు, ఈ కామనే కదా పోపు. ఆవాలు, జీలకర్ర, పులుసులో కంపల్సరీగా మెంతులు వేసుకోవాలండి. సో మెంతులు కూడా వేసేసుకున్నాను. కొంచెం సరిపోతుంది మెంతులు, లేదంటే మళ్ళీ చేదొస్తుంది. పులుసుల్లోకి నేను ఇంకా ఒక రెబ్బ వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఈ పులుసుల్లో నేను ఎటువంటి మసాలాలు యూస్ చేయనండి. చాలా లైట్గా ఉంటుంది పొట్ట. ఇది తిన్నా కూడా మనకి హెవీగా అనిపించదు. సో ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా పసుపు కూడా వేసాను. పసుపు, నెక్స్ట్ కల్లుప్పు వేసుకున్నాను. నేను ప్రతి కర్రీస్లోకి కల్లుప్పే యూస్ చేస్తాను. సాల్ట్ చాలా తక్కువ. మామూలుగా ఫ్రైస్లోకి అయితేనే నేను సాల్ట్ అనేది యూస్ చేస్తాను. మిగతా కర్రీస్ కానీ పులుసులు కానీ దేనికన్నా కూడా రాక్ సాల్టే యూస్ చేస్తాను. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఒక్క కర్రీ ఉంటే చాలండి. చిక్కగా చేసుకుంటే కొంచెం కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది, లైట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత కొంచెం ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ములక్కాడలు వేసుకుంటానండి. ఎందుకంటే అవి ఫస్ట్ బాగా మగ్గాలి, అందుకని టమాటాల కంటే ముందు ములక్కాడలు వేసుకున్నాను. ములక్కాడలు వేసుకున్న తర్వాత అవి కూడా బాగా కలుపుకోవాలి. ములక్కాడలు లాస్ట్లో వేసామంటే అవి తొందరగా మగ్గవు, అందుకని ఫస్ట్ ములక్కాడలు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకున్నాను. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి, ఒక 5 మినిట్స్. ఈ లోపల నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండుని ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టి ఇలా రసం తీసి పెట్టుకున్నాను, ఈజీగా వేసుకోవడానికి. తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. ఇంకా కొంచెం మగ్గాలనేసి మళ్ళీ కొంతసేపు మూత పెట్టేశాను. అలా ములక్కాడలు మగ్గేంత వరకు కొంచెం కలుపుకొని మూత పెట్టుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అలా చేసుకుంటూ ఉండాలి. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా మెయిన్ మనకి కారం కదా, నెక్స్ట్ కారం కూడా వేసేసుకున్నాను. మనకి కారం చూసుకొని వేసుకోండి. కొంతమంది కారంగా తినేవాళ్ళు ఉంటారు, కొంచెం లైట్గా తినేవాళ్ళు కూడా ఉంటారు. కానీ పులుసులో అయితే కారం అయితేనే బాగా కరెక్ట్గా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందాక తీసుకున్న చింతపండు రసం కూడా, నాకు ఆ సైజు చింతపండుకి ఒక 3 కప్స్ వాటర్ అయితే వచ్చిందండి. అది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాను. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేశాను. పులుసు బాగా మరిగిపోయింది. మనకి చిక్కగా కావాలంటే బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. లేదు పల్చగా తినేవాళ్ళు ఉంటే కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర కంపల్సరీ కదండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కర్రీలో అయితే వేసేసుకున్నాను. ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఎంతో రుచికరమైన ములక్కాడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చిక్కగా అన్నం వేడివేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది. ఇంకా దీంట్లో ఎగ్స్ వేసుకున్నా కూడా కర్రీ చాలా బాగుంటుందండి. ములక్కాడ కోడిగుడ్డు కూర, పచ్చి రొయ్యలు కూడా వేసుకోవచ్చు. అవి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.